ఏంటి సూర్యుడు భూమి శివాలలో సంచరిస్తున్నాడా? ఎర్త్ను ఓఆర్ఆర్ లాగా రౌండప్ చేశాడా? మరేంటి వేడి? ఏమెండ ఇది? మృదువైన తోలు కప్పుకున్న మామూలు మనుషులం ఇంత మంట భరించగలమా? అగ్నివర్షాన్ని తట్టుకోగలమా? నిప్పుల బాణాలకు ఎదురెళ్లగలమా? ఫైర్ బాల్స్ను నడినెత్తి మీదకు విసిరితే భరించగలమా? మా ఒంట్లో నీటిని లిఫ్ట్ ఇరిగేషన్ తరహాలో ఎత్తుకుపోతుంటే చావాలా బతకాలా? మిస్టర్ సూర్యం ఏంటి పాగా? ఎందుకు ఈ ప్రతీకారం? సూర్యగ్రహం మీది అంగుళం జాగను భూమి మీదికి అద్దెకిచ్చినట్టుగా ఏమిటి ప్రళయం? మానవ మాతృలం దేవా, నీ ఉగ్రరూపాన్ని తట్టుకోలేకపోతున్నా. శాంతించు స్వామి, భూమండలంపై నీ అప్రకటిత అగ్ని యుద్ధానికి కాస్త విరామమివ్వు. సరే, విరామం ఇవ్వకపోయినా తీవ్రతైన తగ్గించు అగ్నిరాజా. పొద్దున సమ్మర్ సీజన్, సాయంత్రం రైనీ సీజన్, ఉదయం ఉష్ణోదయం, మధ్యాహ్నం మండిపోవడం, ఇక సంధ్యావేళకి చల్లబరటం. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్లో ఇదే వెదర్ సిచ్యువేషన్. మధ్యాహ్నం వరకు నిప్పులు చెరిగిన సూర్యుడిని తరిమేసి సాయంత్రం సీన్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు మేఘనాథ్. పొద్దంతా వేడికి వేపడైపోతున్న జనాలు సాయంత్రానికి పుల్లైస్లా చల్లబడుతున్నారు. ఉదయం షిఫ్ట్లో సూర్యబాణాలు, సాయంత్రం షిఫ్ట్లో వానధారాలు జనాన్ని కన్ఫ్యూజన్లో పడేస్తున్నాయి. రెండు రకాల వెదర్ సీజన్లతో తెలంగాణ ప్రజలు ఉక్కిరిబిక్కిరైపోతున్నారు. ఇక ఎండల సంగతికి వస్తే రాష్ట్రంలో వేడి తీవ్రత సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీలు అధికంగా నమోదవుతుంది. మొత్తం 33 జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల మార్కును దాటిపోతున్నాయి. ఉత్తర తెలంగాణ జిల్లాలో వేడి తీవ్రత ఒక రేంజ్లో ఉంది. నిన్న నిజామాబాద్ జిల్లాలో గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిజామాబాద్ జిల్లా మెండోరాలో 46, బిచ్కుంద, పిట్లంలో 45.8 టెంపరేచర్ రికార్డ్ అయింది. ఎండలు బీభత్సంగా ఉన్నాయి కాబట్టి ప్రజలు జాగ్రత్తలు పాటించాలంటున్నారు నిపుణులు. దాహం వేయకపోయినా సరే ఫ్రీక్వెంట్గా మంచినీళ్లు, కొబ్బరి బోండాలు, మజ్జిగ, ఓఆర్ఎస్ లాంటివి తీసుకోవాలి. వదులుగా ఉండే కాటన్ దుస్తులు ధరిస్తే హాయిగా ఉంటుంది. బయటకు వెళ్ళేటప్పుడు గొడుగు మస్ట్, నెత్తి మీద టోపీ పెట్టుకుంటే బెటర్. చలువ కళ్ళద్దాలు ఉంటే వాడండి. వీలైనంత వరకు మధ్యాహ్నం టైంలో బయట తిరక్కపోవడమే మంచిది. అర్జెంట్ అయితేనే తప్ప ప్రయాణాలు చేయకండి. వెదర్కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ అరవింద్ లైవ్ ద్వారా అందిస్తారు. అరవింద్, మరి గత సంవత్సరంతో చూసుకున్నట్టయితే ఈ సంవత్సరం ఎండలు చాలా గరిష్టంగా నమోదవుతున్నాయి. మరి వెదర్కు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? రైట్, ఏదైతే చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో మాత్రం గరిష్టంగా దాదాపుగా 44 నుంచి 45.9 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయంటూ కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు తెలియజేస్తున్నారు. ఇప్పటికే అటు ఆదిలాబాద్ కానీ, అటు ఆసిఫాబాద్, కొమరంభీం, నిర్మల్, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్ ఈ ప్రాంతాల్లో మాత్రం ఇప్పటికే 44 నుంచి 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయంటూ కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఇప్పటికే దక్షిణ తెలంగాణలో చూసుకోవడం మాత్రం అటు మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నారాయణపేట్, జోగులాంబ, గద్వాల ఈ ప్రాంతాల్లో కూడా దాదాపు 42 నుంచి కూడా 45 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు తెలియజేశారు. అటు ఈశాన్య తెలంగాణలో భద్రాద్రి కొత్తగూడెం, అటు ములుగు, ఇటు హనుమకొండ, అటు భువనగిరి ఈ ప్రాంతం, మైబాద్ ఈ ప్రాంతాల్లో మాత్రం ఇప్పటికే దాదాపుగా 43 నుంచి 45 డిగ్రీ ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు తెలియజేశారు. బాగా ఈ ప్రాంతంలో కూడా హీట్ వేవ్ కూడా ఎక్కువగా కొనసాగుతుందనుకుంటూ కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ప్రధానంగా కరీంనగర్, రామగుండం, అటు ఖమ్మం జిల్లాలో కూడా పాల్వంచ ఈ ప్రాంతాల్లో కూడా ఎక్కువ శాతం కోల్ మైన్ ఏరియా ఉంటుంది కాబట్టి అక్కడ వేడి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. అటు నిజామాబాద్లో కూడా రికార్డు స్థాయిలో కూడా ఉష్ణోగ్రతలు కూడా నమోదైనాయంటూ కూడా వాతావరణ అధికారులు తెలియజేశారు. ప్రధానంగా సెంట్రల్ జోన్ కూడా హైదరాబాద్లో చూసుకుంటే మాత్రం ఇప్పటికే అక్కడ దాదాపు
44 ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. పొద్దున మాత్రం విపరీతమైన ఎండ వాతావరణం ఉంటుంది. దాదాపు 11 గంటల నుంచి మొదలైతే సాయంత్రం 4 గంటల వరకు కూడా ఇదే 42, 43, 44, 45 డిగ్రీ ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అదే సాయంత్రం సమయంలో మాత్రం ఇప్పటికే ద్రోణి కారణంగా పలు ప్రాంతాల్లో వడగళ్లతో కూడుకున్న వర్షం ఉంటుంది. మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇప్పటికే భారీ వర్షం కూడా ఉండే అవకాశాలు కూడా ఈరోజు కూడా ఉందంటూ కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు తెలియజేశారు. ఈరోజు రేపు ఎల్లుండి అంటే రాగల 3 రోజుల వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో విపరీతమైన ఎండ తీవ్రత పెరిగే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా దానికి తోడుగా కూడా ద్రోణి ప్రభావంతో వడగల వర్షం కూడా ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఏదేమైనప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో రాగల 5 రోజుల పాటు కూడా గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. దీనికి తోడు ఇది రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు కూడా ప్రధానంగా చెప్పుకోవచ్చు. మరి ద్రోణి ప్రభావంతో కూడా వడగల వర్షం కూడా ఎక్కువగా ఉంది. అటు వైద్య నిపుణులు కానీ అటు ఆరోగ్య శాఖ కానీ వాళ్ళందరూ కూడా ప్రజలకు ఎప్పటికప్పుడు అప్రమత్తం కావాలంటూ కూడా సమాచారం ఇస్తున్నారు. అటు ఎండబారిన పడకుండా ఉండాలంటే కూడా ఎవరు కూడా అంటే బయటికి రావద్దు, మధ్యాహ్న వేళలో అసలే బయటికి రావద్దు. ఎక్కువ భవన కార్మికులు కానీ నిర్మాణ కార్మికులు కానీ అటు వీధి వ్యాపారులు కానీ వాళ్ళందరూ కూడా ఎండ తీవ్రత బారిన పడే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. వాళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేశారు. అటు శీతల పానీయాలు కానీ కొబ్బరి నీళ్ళు కానీ అటు మజ్జిగ కానీ ఎక్కువ తీసుకుంటే ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఉండదు, ఎండబారిన పడకుండా ఉంటారంటూ కూడా ఇప్పటికే వాళ్ళు తెలియజేస్తున్నారు. అటు వడదెబ్బ తాకిన వారు కూడా వెంటనే అన్ని ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స అందిస్తామని కూడా అటు తెలుపుతున్నారు. ఏదేమైనప్పుడు కూడా రాష్ట్రంలో కూడా అంటే హైదరాబాద్ నగరంలో ప్రధానంగా ఎండ వేడి వాతావరణం దాదాపు 30 నుంచి అంటే దాదాపు 43 నుంచి 44 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత కూడా నమోదవుతుంది. కానీ ఇంత వేడిలో కూడా ఒక్క దగ్గర ప్రభుత్వం తరపున ఏర్పాటు చేయాల్సిన చలివేంద్రాలు కూడా ఒక్క దగ్గర కూడా కనిపించలేదంటూ కూడా ఇప్పటికే ప్రజలు ఈ ఎండ తీవ్రతకి బెంబేలెత్తిపోతున్నారు. అటు మొత్తం నిప్పుల కొలిమిలా కూడా హైదరాబాద్ నగరం మొత్తం కూడా ఇదే వాతావరణం కొనసాగుతుంది. ఏదేమైనప్పుడు కూడా రానున్న 3 రోజుల పాటు కూడా ఇదే ఎండ వాతావరణం కూడా కొనసాగే అవకాశాలు మరింత ఎక్కువగా ఉందంటూ కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఈరోజు కొన్ని ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేశారు. ప్రధానంగా ఉత్తర జిల్లాలో కూడా ఆదిలాబాద్, నిజామాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా, జగిత్యాల ఈ ప్రాంతాలు కూడా ఎక్కువ వేడి తీవ్రతకు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసినట్టు కూడా ప్రధానంగా వాతావరణ అధికారులు తెలియజేస్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో రాగల 5 రోజుల పాటు కూడా భారీ అటు ఎండ తీవ్రత గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. అటు కొన్ని ప్రాంతాలు కూడా సాయంత్రం సమయంలో వడగళ్లతో కూడుకున్న వర్షం కూడా నమోదయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ కూడా అధికారులు తెలియజేశారు. రైట్, థ్యాంక్ యూ అరవింద్.